దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రము పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు. విల్లు విరిచేవాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. కోరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును. భూమి మీద నేను మహోన్నతుడను. సైన్యములకు అధిపతియకు యెహోవా నాకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. సంఘం తరపున కూడా ప్రత్యేకంగా మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి చదవబడినటువంటి వాక్య పఠనం, మరి ఈరోజు ఆ వాక్య పఠనం మరి మనతో పంచుకొనుటకు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ సహోదరి పద్మ నికోలస్ గారు వచ్చి ఆ వాక్య పఠనం యొక్క వివరణ మనకి దేవుని యొక్క మాటలు మరి ఆమదారుగా ఏవైతే మాట్లాడి ఉన్నారో మన శ్రద్ధగా వినేవారుగా ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. మరి సిస్టర్ పద్మ గారు వస్తుండగా మనం అందరం కూడా చప్పట్లు కొట్టి మరి ఆమె ప్రేమ